అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి కబడ్డీ పోటీలు. ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించిన టీడీపీ టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్. వృత్తల లచ్చపాత్రుడు జ్ఞాపకార్థం మండల స్థాయి కబడ్డీ పోటీల నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నిర్వాహకులు. సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా నర్సీపట్నంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వెలమవీధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కీర్తిశేషులు వృత్తల లచ్చపాత్రుడు జ్ఞాపకార్థం ఈ పోటీలను ఏర్పాటు చేశారు. స్థానిక పోలీస్ బ్యారెక్స్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా వేడుకను టీడీపీ టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం రిబ్బన్ కట్ చేసి, టాస్ వేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నేటి నుండి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ కబడ్డీ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో మొత్తం 22 జట్లు తలబడునున్నట్లు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు కొయ్యూరు, రోలుగుంట, రావికమతం మండలాల నుండి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. విజేతలకు ప్రోత్సాహకరంగా ప్రథమ బహుమతిగా 20,000, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కమిటీ స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణ సిఐ గఫూర్, టీడీపీ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు, వెలమవీధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, క్రీడాకారులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు. సమయంలో ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు, కానీ ఇది ఈ సంక్రాంతి ఆటల పోటీలు అనే పేరుతో 1965లో కీర్తిశేషులు వృత్తల లచ్చాపాత్ర గారు, అలాగే చింతకాయల వరహాలధర్ గారు వారి ప్రోత్సాహంతో, ముఖ్యంగా మరి వారి ప్రోత్సాహంతో జరిగాయి. కానీ ఇక్కడ నిర్వహణకి ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయ్యి చేస్తున్నామంటే ముఖ్యంగా మనం కీర్తిశేషులు చిటికల మాణిక్యం మేషారు, డ్రిల్ మేషారు వారిని మాత్రం ఒక్కసారి తలంచుకొని వారిని జ్ఞాపకం చేసుకునే ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 1965లో శ్రీ వృత్తల లచ్చాపాత్రి గారి సోదరుడు, ఇప్పుడు రాజేష్ బాబు గారి చింతాత గారు, అలాగే ఇప్పుడు శ్రీనివాసల నాయుడు గారి పెదనాన్న శ్రీ వృత్తల లక్ష్మణ్ గారు జ్ఞాపకార్థం ఇక్కడ స్పోర్ట్స్ పెట్టడం అనే మా ఆలోచన మాణిక్య మేషారు, కొడుకులు నారాయణమూర్తి మేషారు వీళ్ళిద్దరూ కలిసి లచ్చాపాత్రి గారిని అలాగే వరహాలధర్ గారిని ఆడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్గనైజ్ చేయండి, కానీ ప్రజలకి వినోదం కలిగించే విధంగా సంక్రాంతి 3 రోజులు ఆర్గనైజ్ చేయండి. ఈ సంక్రాంతిలో వచ్చినటువంటి అల్లుళ్ళు అయితేనేమి, ఇళ్ళకు వచ్చినటువంటి కుర్రాళ్ళు అందరూ ఆనందించేలాగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కలిగించే ఉద్దేశంతో ఈ సంక్రాంతి 3 రోజులు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి, అప్పుడు దానికి ఆ ఇనాగరేషన్కి సంక్రాంతి ఆటల పోటీలు అనే నామకరణం చేయడం జరిగింది. ఈ నామకరణం చేయడానికి ముఖ్యులు మొట్టమొదట డ్రిల్ మేషారు, మాణిక్యం మేషారు, కొడుకులు నారాయణమూర్తి మేషారు వాళ్ళిద్దరే. ఆ తర్వాత వారికి ప్రోత్సాహకంగా పోతలప్పల నాయుడు గారు, అలాగే కురసకొండ గారు, అలాగే శ్రీనివాసల నాయుడు వాళ్ళ ఫాదరు వృత్తల సాంబమూర్తి గారు, అలాగే వృత్తల అప్పలనాయుడు వీళ్ళంతా ఆధ్వర్యంలో మొట్టమొదట 68లో జరగడం జరిగిందండి. ఆ తర్వాత అంచెలంచెలుగా వారి జూనియర్లు వాళ్ళ తర్వాత వాళ్ళ జూనియర్లు కొంతమంది పూర్తిగా సహకరించిన మన పోలీసు వారు మాకు ఎప్పుడు పోలీసు వారు మాతో ఉండి ఈ ఆర్గనైజేషన్ పూర్తి మద్దతు ఇచ్చి మాకు ఎప్పుడు వెనుదండగా ఉండేవారండి మాకు. ఆ తర్వాత లాస్ట్గా ఫైనల్గా ఎప్పుడంటే అయ్యన్నపాత్ర గారు 85లో మంత్రి అయ్యాక, క్రీడల మంత్రి అయ్యాక 85లోనూ 86లోనూ ఆయన ఇక్కడ స్టేట్ వైడ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేశారండి. ఆ స్టేట్ వైడ్ టోర్నమెంట్లో ఇన్విటేషన్ టోర్నమెంట్ స్టేట్ వైడ్ అది. ఇప్పుడు ఏదైతే మండల వైజు నియోజకవర్గం వైజ్, కానీ అప్పుడు ఆయన అయితే స్టేట్ వైజ్ ఆర్గనైజ్ చేశారు. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆయన మంత్రి పదవిలో ఉన్నవారు కాబట్టి అది ఆర్గనైజ్ చేయగలిగారు. మరి అంతటి ఖర్చు పెట్టే స్తోమత లేక అనుకుంటాను. తర్వాత మా కార్యకర్తల్లో, మా వెల్లం వీధి కార్యకర్తల్లో ఉత్సాహం లేక, ఎందువల్ల సుమారుగా 86 నుంచి 2026 సుమారుగా 40 సంవత్సరాలు ఈ ఆటల పోటీలు కార్యక్రమం జరగడం లేదు. ఇప్పుడు మరలా ఈ బ్యాచ్, ఈ యూత్, ఈ శ్రీకాంత్, రామకృష్ణ, శ్రీనివాసల నాయుడు వీళ్ళందరూ కూర్చొని ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఆపకుండా వీరి జూనియర్లు
వీళ్ళు జూనియర్లు కూడా ఇదే స్ఫూర్తితో కంటిన్యూ చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు ఈ టోర్నమెంటు లచ్చాపాద్రి గారి మెమోరియల్గా కండక్ట్ చేస్తున్నారు. అదే లచ్చాపాద్రి గారి మెమోరియల్గా సంక్రాంతి ఆటల పోటీలైన నామకరణంతో కంటిన్యూ చేయవలసిందిగా కూడా ఈ మన కార్యకర్తలందరినీ నేను కోరుతూ ఈ విషయాన్ని మరి చాలా మందికి తెలియదు. ఎందుకంటే 40 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కాబట్టి తెలియజేయవలసిందిగా మరి కార్యకర్తలు కోరినందుకు నేను ఈ విషయం మీకు చెప్పడం జరిగింది. ఏదండి ఈ ఆటల పోటీలకి ఉన్న చరిత్ర, పూర్వ చరిత్ర, ఈ చరిత్ర లేనిదే భవిష్యత్తు లేదు కదా. అందుకని ఈ చరిత్రని మీ అందరికీ ఒకసారి చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజేష్